హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపించబోయేది, ఎండాకాలం వచ్చింది, ఇంక మనం ఏమి తినలేం కదండి. అప్పుడు బాడీకి చల్లగా, నోటికి రుచిగా పెసరపప్పు చారండి. దానికోసం మనకు కావాల్సింది పెసరపప్పు తీసుకోవాలి, 1 కప్పు. తగినన్ని వాటర్ పోసి కడిగి పెసరపప్పును 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. అలాగే 1 క్యారెట్, 1 ఉల్లిపాయ, 1 టమాటో, 1 పచ్చిమిర్చి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. నానబెట్టుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పులో వాటర్ ఏమన్నా ఉంటే కనుక పక్కకు తీసేసుకొని పెసరపప్పుని మనం స్మూత్గా మెదుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని పప్పుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పప్పు అంతా మెదుపుకున్నాక ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసేయాలి. నెక్స్ట్ చింతపండు రసం కూడా వేసుకోవాలండి. చింతపండు రసం ఎక్కువగానే వేసుకోవాలి మనం. ఈ ముక్కలని మునిగేంత వరకు వాటర్ ఇంకా యాడ్ చేసుకోవాలండి. ముందుగా కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా కారము, 2 చిటికెళ్ళు పసుపు యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ముక్కలన్నీ కూడా ఉడికేంత వరకు ఈ పెసరపప్పు చారుని మరగబెట్టుకోవాలి. తగినన్ని వాటర్ ఇంకా యాడ్ చేసుకోవాలండి. చాలా పలచగా ఉండాలి పెసరపప్పు చారు. చారులో మరుగుతున్నప్పుడు ఇంకొంచెం సాల్టు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ వస్తుందండి. సమ్మర్లో మనకి ఏమి కూరలు తినలేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే బాడీ చల్లగా, నోటికి రుచిగా ఉంటుంది పెసరపప్పు చారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి. ఫైనల్గా తాలింపు దినుసులన్నీ వేగాక ఒక 2 చిటికెళ్ళంతా ఇంగువ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు మిశ్రమాన్ని పెసరపప్పు చారులో వేసుకుందాం. చూసారు కదా, పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.